మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణంపై వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. ఉదయం నాకు తెలియగానే డిపార్ట్మెంట్ కి ఎస్పీ గారికి స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా, చావు గల కారణాలను స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. వారి కుటుంబం ఈరోజు నిజంగా చెప్పాలంటే వీలైన పడ్డది. రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్డ్ 6వ స్థానం ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు. మరి వారంతా వివిధ పార్టీలకు నిలబడటం, ఆ నిలబడిన సందర్భంలో రాజకీయ పరంగా చంద్రపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏనాడు దౌర్జన్యాలకు పాల్పడని గ్రామం అది. మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు, బెదిరించారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో, ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని, వారి మాటలు వివిధ గ్రూపులలో చూస్తున్న సందర్భం, నేను ఆ చావు గల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్ కి చెప్పే సందర్భం, అయ్యో ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని దాపాటే శక్తి ఎవరికి లేదు. ఏది ఏమైనా కుటుంబం వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే, ఏకంగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఇది ఈయనగా చేసుకోవడం అని చెప్పేది నిజం కూడా చాలా బాధాకరమైన అంశం. నేను ఎస్పీ గారికి చెప్పా, 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చెయ్యాలని, తద్వారా ఎటపడితే అట మాట్లాడతాం, ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైనది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని. ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోలు నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టిద్దే ఆయన ఫోటో చూశా. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ, లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయటకు ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమి రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కాదు. గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వలో చేశారు.
ఆ నర్మల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడుగు వెనక్కేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% మీరు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రపురం గ్రామంలో ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు. అసలు నేనేంది, ఆయనతో మాట్లాడేది, పాపం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అయ్యేటప్పుడు మనతో మీరే కదా, కొట్లాడుకోకండి, సరే చూద్దాంలే, మీకు 2 ఓట్లు వాళ్ళకి 2 ఓట్లు వేస్తాంలే, గెలిపి ఎవరన్నా కానీ అని పెద్ద మనసుతో ఆ బాబుని మాట్లాడే సందర్భాలు చాలా మంది ఉదయం చెబుతా ఉన్నారు. నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మరి ఆనందం పొందుతున్నారా లేదా దీన్ని ఇంకో తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి. చట్టానికి ఎవరు అతీతులు కారు. చట్టం ముందు అందరూ సమానులే. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా, మా సోదరుల మాధ్యమాల ద్వారా ఈ రోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తా. ఒకవేళ నేను కానీ, కొంతమంది దేవుళ్ళ నమ్మరు, నేను దేవుడిని నమ్ముతా. నేను కానీ ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడి ఉండి ఉంటే, ఒక్కసారి ఫోన్ చేసి ఉండి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్న మాట గుర్తు చేస్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. ముందు తెలియనివ్వండి ఏం జరిగిందో, ఎందుకు ఆయన చనిపోయడానికి కారణం ఏందో. ఊరంతా 3-4 రకాలు అనుకుంటా ఉన్నారు. ఒకటి ధైర్యం లేక మంచి ఇదైపోయిందని, ఇంకోటి స్ట్రోక్ వచ్చిందని, ఇంకోటి ఉరేసుకున్నాడని, ఇంకొకటి లేదు ఆయనకి రావాల్సినటువంటి ఏదో అందరం చేసుకుంటాం, కొంత పార్టీకి సహకారం అందితే ఆ సహకారం పూర్తి స్థాయిలో ఆయనకు అందకుండా మధ్యలో ఆగిపోయింది కాబట్టి తెరచేట్లా చేసుకోవాలని, ఇవన్నీ కూడా వింటూ పోతా ఉన్నాం. గంటకు తెలుస్తా ఉన్నాయి, ఒక్కొక్క విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏది నిజమో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏది తెలియకుండానే ఎటువంటి మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి పొందని కనుక చేసే పనులన్నీ ఎందుకోసం చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చిందో ఆ పోస్ట్ మార్టం రూమ్ కాడికి, దవాఖాన కాడికి. దాదాపు నేను పుట్టిన కాడికి ఒక 10-20 వేల సార్లు ప్రతి శవం కోసం పోయి ఉంటా, ప్రతి శవాన్ని అక్కడ పోస్ట్ మార్టం చేపించి పంపించి ఉంటా. ఈరోజు రేపు తెల్లగైతే ఓటేసే ప్రక్రియ ఉంది కాబట్టి ఏదో తప్పు నెట్టేసి ఏదో లబ్ధి పొందే కార్యక్రమం తీసుకుంటే ప్రజలు విఘ్నులు, పైన భగవంతుడు ఉంటాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నా, ప్రజలు విఘ్నులు, పైన భగవంతుడు ఉంటాడు. చెయ్యని తప్పుకి ఎప్పుడు శిక్ష వేయనీయడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్ కైనా ఈయనకైనా సిద్ధంగా ఉన్నా, ఎంక్వైరీ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, దీంట్లో ఎవరైనా సరే ఎవరి ద్వారా తప్పు జరిగితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్ష పడేటట్టు చూసేటువంటి బాధ్యత తీసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం. రాజకీయాలు ఉంటాయి, రేపు లేకుంటాయి, కానీ రాజకీయాల కోసమే చేసేటువంటి ఈ తతంగం అనేది కరెక్ట్ కాదు. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం బయట బాహ్య ప్రపంచానికి? చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడమా, లేకుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్టంటే అటు మాట్లాడి దాన్ని లబ్ధి చేసుకునే ప్రయత్నం చేయడమా? ఏది? ఇంకా ఈ ప్రాంతంలో అలాంటి కొట్లాటలు, కిరికులు లేకుండా జీవనం గడపాలనే ఆలోచన విధానం ఉన్న ప్రాంతం ఇది. ఏందో తెలియకుండా పెద్ద ఆయన లక్ష్మణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఏందో తెలుసుకోకుండా మన జాతీయ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. ఏందో తెలుసుకోకుండా అర్ణబాబు ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఏమైందో తెలుసుకోకుండా పెద్దలు నాగమోజీ గారు మాట్లాడుతున్నారు, కొండయ్య గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా 30 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో
ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా మాట్లాడిన సందర్భం అన్నా ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎన్నో మాట్లాడడం చేయొచ్చు. ఆ కుటుంబాలు, ఆ చందాపురంకి ముడిపడి ఉన్న కుటుంబాలు, చందాపురం అంతా ఈరోజు ఆశ్చర్యంగా, అరే మేము ఎవరిని ఏమి అనందే, మేము ఎవరికి ఏం చెప్పందే, ఆ పిల్లగాడు కూడా మా పిల్లగాడే, గతంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చనిపోయిన మహాదేవ్ కూడా ఆ కుటుంబాన్ని వచ్చినప్పుడు బాధ పెట్టకుండా, సరేనా మీరు మీద ఒక్కటే కదా, ఇంకా కావాలంటే మాత్రం 4-5 ఓట్లు లేదా, నీకు కూడా 2 వేస్తాం, వాళ్ళు కూడా 2 వేస్తారా, దేవుడు ఎవరు గెలిపించాలి గెలిపించుకోరా అని చెప్పి పెద్ద మనసుతో ఆ చందాపురం గ్రామం అంతా ఆయనకి పెద్దగా మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు కారణం మంత్రి వాగటి శ్రీహరి అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పార్లమెంట్లో మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే అతని మరణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాగటి శ్రీహరి అంటూ ఉన్నారు. విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలి అని మేము కూడా డీజీపీతో మాట్లాడామని చెప్తున్నారు. వాస్తవాలు బయటపెట్టి కాంగ్రెస్ నేతలకు లేదా నాకు సంబంధం ఉంది అని తేల్చితే ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు రాజకీయ కారణాలతో అసత్యాలు ప్రచారం చేయకండి అని మంత్రి వాకిటి శ్రీహరి అంటూ ఉన్నారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే దీనిపై డీజీపీ శివధర్ రెడ్డి కూడా మాట్లాడారు. మహదేవప్ప ఎటువంటి సూసైడ్ లెటరు రాయలేదు అన్నారు. సూసైడ్ చేసుకున్నట్లుగా తమకు ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేస్తామే కానీ పోలీసులు కలగజేసుకోవడం అనేది ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ మాఫియా వేధింపుల కారణంగాను, స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి వేధింపుల కారణంగానే మహదేవప్ప, బీజేపీ క్యాండిడేట్ మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు, మరణించాడు అని బీజేపీ నేతలు చెప్తున్నారు. దీనిపై బాధ్యులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడిన సందర్భం చోటు చేసుకుంది. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి వివరణిస్తున్నారు. మాకు ఎటువంటి సంబంధం లేదు, అవాస్తవాలు అసత్యాలు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై బురద చల్లే ప్రయత్నాలు బీజేపీ నేతలు మానుకోండి. అతనికి వేరే ఫోన్లు కూడా వచ్చాయి, విచారణ జరిపితే వాస్తవాలేంటో బయటకు వస్తాయని మంత్రి వాకిటి శ్రీహరి అంటున్నారు.